దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథం, జకరియా గ్రంథం భవిష్యత్తులో రాబోయే కాలంలో జరగబోయే సంగతులను చక్కగా దేవుడు తన ప్రవక్తల ద్వారా బయలుపరిచిన పుస్తకాలు, విషయాలు, సంగతులు ఇవి తెలుసుకోవాలి. లోకంలో ఉన్న మనుషులు ప్రస్తుత పరిస్థితి ఏంటంటే తినుట, త్రాగుట, సంపాదించుకొనుట, ఆడుట, అల్లరి చేయుట, వీటి యందే గడుపుతున్నారు. వాక్యం తెలియచేస్తూ ఉంది, దేవుడు అల్లరికి ఏమాత్రము కూడా కర్త కాదు. దేవుడు సమాధానమునకే కర్తని వాక్యం తెలియచేస్తూ ఉంది. అయితే ప్రతి ఒక్కరూ కూడా ఈ బైబిల్ గ్రంథము ఏమి చెప్తుందో, దేవుని యొక్క వాక్యము ఏం చెప్తుందో తెలుసుకోవాలని చెప్పి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు, తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకంటే నారు పోసిన వాడు నీరు పోయడా, పుట్టించిన మనలను పోషిస్తూ ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో తెలియచేస్తాడు. అందుకోసమే ఈ గ్రంథాన్ని వ్రాయించాడు. ప్రస్తుత దినాల్లో ఎక్కువగా ముద్రించబడుతున్న గ్రంథం, ఎక్కువగా అమ్ముడుపోయే గ్రంథం, ఎక్కువగా చదవబడుతున్న గ్రంథం పరిశుద్ధ గ్రంథం, ద బైబిల్. ఈ బైబిల్ గ్రంథంలో మానవాళి యొక్క జీవన శైలి ఎలా ఉండాలి, ఎలా ఉంటే క్షేమం, భర్త ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, తల్లిదండ్రులు ఎలా ఉండాలి, తర్వాత నాయకులు ఎలా ఉండాలి, ప్రభుత్వం ఎలా ఉండాలి, సంఘం ఎలా ఉండాలి, ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రపంచం ఎలా నడుచుకోవాలో దేవుని గ్రంథంలో అద్భుత రీతిగా వ్రాసి ఉంచాడు దేవుడు. మనకు తెలుసు, ఒక సెల్ ఫోన్, మొబైల్ కొంటాం మనం. ఆ మొబైల్తో ఒక బుక్ ఇస్తాడు, మాన్యువల్ బుక్. ఆ మొబైల్ని ఎలాగా ఆపరేట్ చేయాలి, ఎలాగా యూజ్ చేయాలి, ఎలాగా వాడాలి అనేది దాంతో ఇస్తాడు. స్త్రీలకు తెలుసు, వాళ్ళు మిక్సీ కొన్నారనుకోండి, ఆ మిక్సీతో కూడా ఒక మాన్యువల్ బుక్ ఇస్తారు, దాన్ని ఎలాగ చేయాలి. ఎందుకంటే మనం దాన్ని చదవం, ఎందుకంటే మిక్సీ ఎలాగ వాడాలో అందరికీ తెలుసు, ఇంకా దాన్ని చదవక్కర్లేదు, అవసరం లేదు. కానీ బైబిల్ మాత్రం మనిషి ఎలా జీవించాలో దాని గురించి బైబిల్ తెలియచేస్తూ ఉంది. తప్పకుండా బైబిల్ చదవాలండి, తప్పకుండా బైబిల్ చదవాలి. ఒకప్పుడు అమెరికా ప్రెసిడెంట్గా పనిచేసిన అబ్రహాం లింకన్ సుమారు తన జీవితంలో 11 సార్లు ఓడిపోయాడు. అమెరికా ప్రెసిడెంట్గా పోటీ చేసి, రాజకీయ పదవుల కోసం పోటీ చేసి, తన ఉద్యోగాల కోసం పరీక్షలు రాసి, చివరికి తన శరీర బలహీనత విషయంలో, నరాల బలహీనతలో, శరీరం విషయంలో కూడా ఓడిపోయి తిరిగి మరలా అతడు అమెరికా అధ్యక్షునిగా ఎన్నికయ్యి అతడు ఏం చేశాడంటే బైబిల్ చదువుతూ తన కాలాన్ని ముగించాడు. తను చదువుతున్న బైబిల్ని ఇప్పటికీ అమెరికా దేశంలో వైట్ హౌస్లో అది అక్కడే ఉంది. అప్పటి నుంచి ఎవరైనా అమెరికా దేశ అధ్యక్షునిగా, అమెరికా దేశ ప్రెసిడెంట్గా ఎన్నిక అయిన ప్రతి ఒక్కరూ కూడా ఆ బైబిల్ మీద ప్రమాణం చేసి ఆ పదవిని చేపట్టాలి. అట్టి ఘనత, అట్టి విధి విధానాలు అమెరికా దేశంలో ఉన్నవి. ఇప్పటికీ అబ్రహాం లింకన్ చదివిన బైబిలు ఇప్పటికీ అక్కడ వైట్ హౌస్లో ఉంది. మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన వాళ్ళరా. ఇది బైబిల్ గురించి ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి. బైబిల్లోకి వెళదాం. చూడండి, దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుకుందాం. రాజు భుజించు భోజనమును, పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా